ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే ఈ యొక్క ప్యాషన్, తృష్ణ ఎందుకు చచ్చిపోతుంది, చల్లారిపోతుంది అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా. మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న భక్తి. నాకు అన్నపూర్ణమ్మ గారు తెలుసు, మొట్టమొదటి విశ్వాసి, వాళ్ళతోనే స్టార్ట్ అయింది చర్చ్. హల్లెలూయా చెప్పండి. చేయితమ్మ రైట్. ఆవిడ ఇసుక తోట నుంచి రామా టాకీస్కి వచ్చేది. ఆవిడతో ఇంకొక ఆవిడ ఉండేది, లక్ష్మీ గారు అని, ఇసుక తోట లక్ష్మీ గారు అనేవారు. ఆవిడకైతే నలుగురు ఆడపిల్లల్ని నడిపించుకొని ఇసుక తోట నుంచి రామా టాకీస్కి వచ్చింది నైట్ ప్రేయర్కి. సో మొదట్లో ఉన్న ఆసక్తి ఎందుకు చచ్చిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు చల్లారిపోతుంది, ఎందుకు బలహీనమైపోతుంది? కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తినేది అరగట్లేదండి, తేన్పులు వస్తున్నాయండి, మోసం అవ్వట్లేదండి, ఇవన్నీ చెప్తే డాక్టర్ అంటాడు, విన్న తర్వాత నీకు ఈ జబ్బు ఉందని చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడంటే టెస్టులన్నీ వచ్చాయి, కానీ అప్పుడు ఏ టెస్టులు? అప్పుడు పూర్వం డాక్టర్లు ఏం చేశారమ్మా, చేయి పట్టు నాడి పట్టుకొని, అమ్మా నీకు ఆకలి వేస్తుందా నా అన్నను కళ్ళు ఇలా పెట్టి చూసి ఇవన్నీ చూసి నీకు ఇది ఉందని మందులు రాశాడు. ఇప్పుడు అలా కాదు, టెస్టులు అన్ని టెస్టులే, బ్లడ్, యూరిన్, మోషన్ అన్ని టెస్టులు చేస్తున్నాయి. సో మొత్తానికి ప్రియ ఏంది, దేవుని ఎలా ఎందుకు ప్రేమ చల్లారిపోయింది? యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తూ ఆ గ్రంథంలో ఒక సంఘాన్ని, 7 సంఘాలు ఉన్నాయి కదా, ఎఫెసీ, స్మర్ణ, పెర్గమ, థుయతైరియా, లవొదికీయ, ఇలాంటి సంఘాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా కూడా ఈ సంఘాలే. హల్లెలూయా చెప్పండి. 7 సంఘం, ఆసియా మైనర్లో ఉన్న మొదటి సంఘాలకి ఉత్తరాలు రాశాడు. దేవుడు ఒక్కొక్క సంఘాన్ని గురించి వాటిలో ఉన్న మంచి లక్షణాలు రాసి చెడ్డ లక్షణాలు రాస్తున్నాడు. దాంట్లో ఎఫెసీ సంఘానికి రాస్తూ మొదటిలో నీకుండిన ప్రేమ ఇప్పుడు నీకు లేదు, చల్లారిపోయింది ప్రేమ. దేవుని ఎల్ల ప్రేమ చల్లారిపోయింది, భక్తి దిగజారిపోయింది, ఆసక్తిలో తగ్గిపోయావు, నీ మీద ఒక నింద మోపుతున్నాను అని చెప్పాడు. ఎందుకు ఆ సంఘాన్ని పౌలు భక్తుడు అంటున్నాను, యోహాను భక్తుడు అలా నిందమోపుతున్నాడు? దేవుడే ఉత్తరాలు రాశాడు ఒక్కొక్క సంఘానికి. ఎఫెసీ సంఘాన్ని గురించి రాస్తూ నువ్వు మొదటి ప్రేమను కోల్పోతేవి అని చెప్పి, నువ్వు వేడిగా అయినాను చల్లగా అయినాను లేక నిలువెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నీ మీద నేను ఏం వేస్తానండి, ఉమ్ము వేస్తాను. ఆ ఉమ్ము అనే మాట కేంద్రగించి ఊయడం అన్నమాట. ఛీ బ్రతుకు, ఛీ భక్తి, ఛీ నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ పరిశుద్ధ జీవితం. ఆ సందర్భంలో అలా వాడబడ్డాయి మాటలు. హల్లెలూయా. కొన్నిసార్లు మీ మీద మీకు అనిపించట్లేదు, అలాగా అనిపించట్లేదా? మీ భక్తి మీద, మీ ప్రార్థన మీద, మీ పరిశుద్ధ జీవితం మీద ఛీ ఈ బ్రతుకు జీవితం అన్నట్టు అనిపించట్లేదా? విరక్తి కలగట్లేదా? చిరాకు అనిపించట్లేదా? సో ఎందుకు చల్లారిపోయావు, ఎందుకు మొదటి ప్రేమను కోల్పోయావు, ఎందుకు ఆసక్తిలో దిగజారిపోయావు, ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్న తృష్ణ తగ్గిపోయింది అంటే దానికి బోల్డ్ కారణాలు బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి జబ్బుకి బైబిల్లో పరిష్కారం ఉంది. బైబిల్లో ఉన్నాయి, దేవుని వాక్యంలో నుంచి వెతికితే దొరుకుతాయి. హల్లెలూయా. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఏంటంటే అవి బెలూన్స్ ఏనా? మొదట్లో గ్యాస్ బెలూన్, ఆ మొదట్లో బెలూన్ ఎలా ఉందండి, ఫుల్ ఆఫ్ ఎయిర్, గ్యాస్ ఉంది. రాను ఏమైపోయిందండి, ఇలాగ అయిపోయారు కొంతమంది, చాపగా చల్లగా నిలువెచ్చని స్థితిలో ఏదో వస్తారు చర్చికి, ఎవడు చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళినట్టుగా వస్తారా? వై ప్యాషన్ పెరిష్, మనలో ఉన్న తృష్ణ ఎందుకు చచ్చిపోతుంది, దేవుని పట్ల ఉన్న ఆసక్తి ఎందుకు తగ్గిపోద్ది అనడానికి ఒక 7 కారణాలు ఉన్నాయి. ఆ 7 కారణాలు చూసి మనలో ఏ జబ్బు ఉందో అది కరెక్ట్ చేసుకుందాం. ఇది క్లినిక్. హల్లెలూయా చెప్పండి.
ఆధ్యాత్మిక క్లినిక్ ఇది, హాస్పిటల్. ఇది ఒక హాస్పిటల్, ఆధ్యాత్మిక హాస్పిటల్. ఈ హాస్పిటల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ నీ జబ్బులేంటో తెలుస్తాయి, నీ బలహీనతలు చెప్తాయి. అంతా కూడా దేవునికి వాక్యంలో దేవుడు మనల్ని ఇక్కడ శుద్ధి చేసి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎందుకు తృష్ణ తగ్గిపోతుంది, ఆసక్తి చల్లబడిపోతుంది? ఎందుకు ఆధ్యాత్మికంగా దేవుని యందు ఉన్నట్టు ప్రేమ తగ్గిపోతుందో దేవుని యొక్క వాక్యాలను చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదట నీ గాలి తీసేయడానికి, నీలో ఉన్న ప్యాషన్, తృష్ణ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే తీరిక లేకపోవడం. ఏంటండి దీన్ని ఏమంటారు? బిజీ. మనకు వచ్చిన భాష ఏంటంటే స్టేటస్లో కొంతమంది బిజీ అని పెట్టుకుంటున్నారు ఈ మధ్యన. ఏంటంటే బిజీ, ఐఆమ్ బిజీ. ఏటో బిజీ నాకు తెలియదు. మా గురువుగారు ఒక ఆయన చనిపోయారు, సీతంపేటలో ఉండేవాడు. ఆయన 3 సార్లు నా దగ్గరకు వచ్చాడు, డైరీ ఫామ్లో ఉన్నప్పుడు నేను లేను. ఆయనకు ఫోన్ చేసిన, సార్ మీరు వచ్చారట. అవునరా, నీ దగ్గరకు వచ్చాను. ఏట్రా బాబు, కుక్క ఖాళీ ఉండదు, పని ఉండదట. ఆయన అన్ని మాట ఏంటంటే కుక్కకి ఖాళీ ఉండదట, పని ఉండదు. కుక్కను చూడండి ఎప్పుడైనా, ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఎక్కడికి. ఇంకో భాష ఉంది ఏంటంటే క్షణం తీరిక లేదు, పైసా రాబడలేదు. సో కనుక ఈ అన్షెడ్యూల్డ్, అన్ప్లాన్డ్ షెడ్యూల్, మనకి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సమయాన్ని ఇచ్చింది ఎవరండి? కాబట్టి దేవునికి సమయం ఇవ్వాలా లేదా? నీకు టైం లేదు అని అంటే దేవుడు నీకు భూమి మీద టైం అయిపోయింది అనేస్తాడు. బిజీ 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 అంటే బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్ అని ఒక ఆయన అన్నాడు. BUSY, బిజీ. సైతాన్ గాడి కాడి కింద ఉండడం అంట. మీకు అప్పర్ రూమ్ ఫెలోషిప్ అని తెలుసా? ఇక్కడ ఉంది, నాకు పెళ్ళైన చర్చ్ ఇసుక తోటలో ఉంది. ఆ చర్చిలో ఉన్న ఎల్డర్స్ అందరూ ఎంప్లాయీసే. డాక్ యార్డు, స్టీల్ ప్లాంటు, పోర్టు, ఏమండి BHPV, అందరూ ఆఫీసర్సే. పగలంతా డ్యూటీ చేసుకుంటారు. సాయంకాలం ఆ వ్యాన్ మీద వెళ్ళిపోయారు సువార్తకి. ఎక్కడెక్కడ తెలుసా? ఒడిశా, ఇటు కాకినాడ, ఇటు చాలా దూరాలు వెళ్ళారు. సువార్తలు చేసుకొని ప్రార్థనల నుండి మళ్ళీ పగలో నైట్కి మళ్ళీ ఉదయం లేచి వచ్చి మళ్ళీ స్నానాలు చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయారు. అలాగే ఉద్యోగం స్టార్ట్ అయింది. ఖాళీగా ఉంటే వచ్చేది కాదు భక్తి, ఖాళీ చేసుకుని వచ్చేదే భక్తి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీవు డబ్బులు సంపాదించడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. చర్చికి రావడానికి మాత్రం టైం లేకపోవడం కాదు, నీకు ఇంట్రెస్ట్ లేదు. బెనర్జీ అని ఒక తమ్ముడు ఉన్నాడు నా దగ్గర, ఇక్కడ బాప్తిజం తీసుకోండు. తను ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు కాకినాడలో. ఆయన 2 వారాల నుంచి చర్చికి రాలేదు. ఇక్కడ కృష్ణా కాలేజీలో BS చదివాడు. నేను అన్న అతని ఇంటికి వెళ్ళాను, తమ్ముడు ఏమి బెనర్జీ రాలేదు చర్చికి అంటే, ఎగ్జామ్స్ అవుతున్నాయి పాస్టర్ గారు అన్నాడు. ఎగ్జామ్స్ అవుతున్నాయా? ఎగ్జామ్స్ అయితే మరి బ్రష్ చేస్తున్నావా అని అన్నాను. బ్రష్ చేస్తున్నాను. టిఫిన్ చేస్తున్నావు అంటే టిఫిన్ కూడా చేస్తున్నాను. స్నానం చేస్తున్నావు అంటే స్నానం కూడా చేస్తున్నాను. మరి అన్నీ చేస్తున్నావు, ప్రార్థన చేయట్లేదు అంటే అన్నిటికీ హలో. పాడైపోయిన లక్షణాలు ఇవన్నీ. సైతానుగాడు నిన్ను బిజీ చేస్తాడు, ఎందుకంటే నేను దేవుడి నుంచి దూరం చేయడానికి. హల్లెలూయా. బైబిల్లో ఫరో అని ఒకడున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నారు. మోషే వెళ్ళాడు ఫరో దగ్గరికి. వెళ్ళి మోషే అడుగుతున్నాడు, అయ్యా మా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటాం, కొంచెం అరణ్యంలోకి వెళ్ళి మాకు సెలవు ఇప్పించని అడిగాడు. అడిగితే ఫరో ఏమన్నాడు తెలుసండి? ఇదిగోండి ఫరో ఆడు, ఇదిగో మోషే. అడిగితే ఫరో ఏమన్నాడు తెలుసా? చూడండి అక్కడ ఉంది.
నిర్గమాకాండం 5:3 ఏముందంటే, అప్పుడు వారు హెబ్రీలు దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడ్ల మాకు సెలవిస్తే మేము అరణ్యంలోనికి 3 దినములు ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తాము. అందుకు ఐగుప్తు రాజు అంటే ఫరో అహరోనుతో మోషేతో ఇలాగన్నాడు, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు, మీ బరువులు మోయిటకు పొండని చెప్పిన. హల్లెలూయా. వాళ్ళ పనిని డబల్ చేశాడు, తర్వాత 2 చేశాడు. వీళ్ళకి పని తక్కువైపోయి మనసు దేవుడి మీద వెళ్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, పని ఎక్కువ చేసేయాలి. అంతవరకు మట్టిని సప్లై చేయి, ఇటుకలు తయారు చేయడానికి ఇశ్రాయేల్ యొక్క ఇటుకల బ్యాచ్. అది ఏ బ్యాచ్ అండి? ఇటుకల బ్యాచ్. మన చర్చిలో కూడా చాలామంది ఆదివారం ఇటుకల బ్యాచ్లు ఉన్నారు. ఈ ఇటుకల బ్యాచ్లు గొర్రె తోక బెత్తెల్లాగా ఉంటుంది బతుకు. ఆదివారం ప్రియులారా జాగ్రత్తనండి, వీళ్ళతో ఏం చెప్తున్నాడు తెలుసా? మట్టి ఇచ్చేవాడు ఫరో, తర్వాత దాన్ని కాల్చడానికి గడ్డి ఇచ్చేవాడు, గడ్డిచ్చి రోజుకు 1000 ఇటుకలు తయారు చేయాలని చెప్పేవాడు. కానీ ఈ మోషే అహరోనులు వెళ్ళి మా దేవుని ఆరాధన చేసుకుంటూ మాకు సెలవు కావాలంటే, మీకు గడ్డి ఇవ్వను, మట్టి ఇవ్వను, గడ్డి మీరు కూర్చుకోండి, మట్టిని మీరు కూర్చుకోండి, కానీ సంఖ్య మాత్రము తగ్గకూడదు, 1000 చేయండిరా, లేకపోతే మీకు అవుతుంది. దేవుని సన్నిధికి రాకుండా నిన్ను చాలా బిజీ చేసేస్తాడు, ఖాళీ లేకుండా చేసేస్తాడు. ఇది సైతాన్ గాడి యొక్క స్ట్రాటజీ, నువ్వు ఆధ్యాత్మికంగా దిగజారిపోవడానికి. ఒకప్పుడు దేవుని సన్నిధిని ఎంత ప్రేమించేవాడు, ఎన్ని పనులున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పరిగెత్తుకుని వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? దేవుడు దీవించాడు, కొంత ఇదొక బాధ. దేవుడు దీవించినా బాధే, అంతకుముందు పని ఉండదు కదా. పని ఏమైపోయిందండి? ఎక్కువ దేవుడు దీవించేస్తాడంటే పాస్టర్ గారు, దీవించితే మరి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి కదా, బిజీ అయిపోతున్నాం. ప్రియులరా, ప్రభువు నమ్ముకున్న బిడ్డలుగా ఇది సైతాన్ గాడి యొక్క స్ట్రాటజీ, నిన్ను ఆధ్యాత్మికంగా దిగజార్పించడానికి. ఒక మూర్ఖుడు ఎప్పుడు అంటాడంట, నాకు టైము లేదు అంటాడు, కానీ ఒక జ్ఞాని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ షెడ్యూల్ చేసుకోండి. ఈ పని ఎంతసేపు చేయాలి, ఈ పని ఎంత. మన చర్చికి వచ్చిన బ్యాచ్ కూడా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు ఏ టైంలో వస్తారో తెలుసా? నీకు దేవుడు కూడా అలాగే దీవిస్తాడు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి అంతే దూరం. నువ్వు దేవుని విషయాల్లో ఎంత నిర్లక్ష్యంగా ఉంటావో, ఎంత లేటుగా వస్తావో, ఎంత లేజీగా వస్తావో, దేవుని దీవెనలు కూడా, దేవుని కృప కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవడు బాగు చేయలేడు. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లోనే ఆసక్తి ఉండాలా. వాళ్ళు ఎందుకు పోతున్నారు? వాళ్ళకే మీనింగ్లెస్, పర్పస్లెస్, అర్థం ఉండదు, ఉద్దేశం ఉండదు జీవితంలో. వాళ్ళు ఏం చేస్తారు వారికే తెలియదు. సో కనుక ప్రియులారా జాగ్రత్త వినండి, దేవునికి దొరకనంత బిజీ అయిపోద్దు, దేవునికి దొరకనంత బిజీ అయిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా బైబిల్ ఏమో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు, ద డేస్ ఆర్ ఈవిల్, దినములు చెడ్డవి. మనం చెడు దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మీకు తెలుసా ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం? అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు 24 గంటల సమయం ఇస్తున్నాడు నీకు, నాకు 24 గంటలు ఇస్తున్నాడు. 24 గంటలు ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? మరి దేవుడు దీవించేయాలి మనల్ని, దేవుడు ఆశీర్వదించేయాలి, దేవుడు బాగు చేసేయాలి, దేవుడు అన్నీ చేసేయాలి. మ్యాజిక్ ఇలాగ అనియాలి దేవుడు. అంతే. నువ్వు ఆధ్యాత్మికంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి సమయం ఇవ్వకపోవడం, అన్ప్లాన్డ్ షెడ్యూల్. రెండోదిగా ఎందుకు ప్రజలు ఆధ్యాత్మికంగా దిగజారిపోతారంటే, రెండోదిగా వాడబడని తలాంతు. నీలో చాలా తలాంతులు ఉంటాయి, అవి దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
కొంతమంది పాటలు పాడగలరు, కొంతమంది మాటలు చెప్పగలరు, కొంతమంది ప్రార్థన చేయగలరు, కొంతమంది పరిచర్య చేయగలరు, కొంతమంది సేవ చేయగలరు, కొంతమంది వంట చేయగలరు, కొంతమంది ఉల్లిపాయలు కట్ చేయగలరు. బాగా రాము, మాకు టైం లేదు, మాకు అవదు. మరి దేవుడు ఎందుకు ఇచ్చారా నీకు తలాంతులు? దాచుకోవడానికా? బైబిల్లో యేసుప్రభు కథ చెప్పాడు ఎలాంటి వాళ్ళ కోసం. ఒక యజమాని ఉన్నాడంట, ఆ యజమాని ముగ్గురిని పిలిచాడు, ముగ్గురు దాసుల్ని. ఆ గాడిదని సిద్ధం చేశాడు కదా ఇతను యజమాని. ఆ ముగ్గురు దాసులు పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి ఎన్ని తలాంతులు? 3 తలాంతులు. ఒకడికి ఇంకో ధర ఏముందంటే ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. హల్లెలూయా. తలాంతులు ఇచ్చాడంట, డబ్బు ఇచ్చాడు. వ్యాపారం చేయండి రా, నేను ఊరు వెళ్తున్నాను, 1 సంవత్సరం పోయిన తర్వాత వస్తాను. మీరు వాటిని వ్యాపారం చేసి సావుకూరలు పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తారో లేకపోతే ఏ వ్యాపారం చేయండి, చేసి మీరు డబ్బును అధికం చేయండి, సంపాదించండి. మళ్ళా వచ్చినప్పుడు మిమ్మల్ని లెక్క అడుగుతాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువారు ఆయన మొదటిసారి వచ్చి మనల్ని అందరిని రక్షణలో నడిపించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన రెండోసారి వస్తాడు. వచ్చినప్పుడు మనల్ని లెక్క అడుగుతాడు. హలో, ఏ చర్చికి వెళ్ళావు? జిల్ చర్చికి వెళ్ళాను పాస్టర్ గారు. అక్కడ ఏం చేసావు? ఏం చేయలేదు. 10 గంటల ఆరాధన అంటే 12 గంటలకు వస్తాను, మళ్ళీ ఎంత త్వరగా విడిచిపెడితే వెళ్ళిపోతాను అనుకున్నట్టుగా బతికాను. మరి మిగతా టైం అంతా ఏం చేసావు? మొబైల్తో ఆడుకున్నాను. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు వాటిని వాడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు తెలుసా, ఈ సంఘంలో చాలా పరిచర్య ఉంది, చాలా సేవ ఉంది, చాలా పరిచర్య ఉంది. అది చేయడానికి మనుషులు దొరకట్లేదు. మనుషులు చాలా బిజీ అయిపోతున్నారు. మీలో చాలా తలాంతులు ఉన్నాయి. ఆ తలాంతులను దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన తీర్పులో మనందరూ నిలబడాలి. ఈ ప్రపంచంలో అందరూ కూడా ధవల సింహాసన తీర్పు అంటారు. నా మాట శ్రద్ధగా వినండి. బైబిల్ అంటే ఏదో వచ్చానండి, స్వస్థ వచ్చింది, యేసుప్రభుకి వచ్చానండి, పెళ్ళి అయిందండి, యేసుప్రభుకి వస్తే పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ఇదే నీకు తెలుసు? బైబిల్ ఎంత ఉందో కదా, ఆ బైబిల్ అంతా ఏముందో తెలియాలి. ఆ తెలియజేయడానికి నేనున్నాను. హల్లెలూయా. ఈ ప్రపంచానికి అందరికి తీర్పు దిన, జడ్జిమెంట్ డే. ఆ తీర్పు దినాన్న దేవుని నిలబడినప్పుడు దేవుడు అడుగుతా, నీకు సమయం ఇచ్చానే, నీకు సామర్థ్యం ఇచ్చానే, నీకు సంబంధాలు ఇచ్చానే, నీకు అన్నీ ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? సామర్థ్యాలు ఇచ్చాను, ఏం చేసావు అంటే, ఏం చేశాను? కప్పేశాను భూమిలో. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రియులారా చాలా స్పష్టంగా ఉంది. 25వ అధ్యాయం 15వ వచనం నుండి ఈ వృత్తాంతమే. అతడు తన దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, మరి ఒకనికి ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చి దేశాంతరం వెళ్ళాడంట. హల్లెలూయా చెప్పండి. 5 తలాంతులు తీసుకుని దాసులు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఒక 5 తలాంతులు సంపాదించాడు. 5కి 5. అలా 2 వాడు తీసుకుని 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకుని వెళ్ళినోడు దానిని ఎక్కడ పాతించాడండి? నువ్వు సంఘములో వాడబడకపోతే నువ్వు భూమిలో పెట్టినట్టుగా. పాటలు పాడేవారు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర పాడుతారు, బాత్రూంలో పాడుకుంటారు. హల్లెలూయా. అల్లి బాత్రూంలో కాదు, ఎక్కడ ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది బాగా నీట్గా తొడవగలరు, కొంతమంది బాగా వడ్డించగలరు, కొంతమంది బాగా వండగలరు, కొంతమంది బాగా కూరగాయలు కట్ చేయగలరు, కొంతమంది పరిసరాల్లో మొక్కలు పెంచగలరు. ఏదో ఒక దేవుడు నీలో ఏదో ఒక తలాంతు పెట్టే నేను దేవుడు పుట్టించాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతివాడు ప్రయోజకుడే అనే ఒక పుస్తకాన్ని గోడి సామిలోకి రాశారు. ప్రతివాడు ప్రయోజకుడే. ఎవ్రీబడి ఈజ్ సంథింగ్, నోబడి ఈజ్ నథింగ్. ప్రతివాడు ప్రయోజకుడే. మీలో ఏదో తలాంతు ఉంది, మీలో ఏదో సామర్థ్యం ఉంది, మీలో ఏదో వరం ఉంది, మీలో ఏదో ఉంది, అది సంఘానికి ఉపయోగపడుతుంది. మీరు ఆ పనిని చెయ్యాలి. హల్లెలూయా. అది చేయకుండా
మీరుంటే మిమ్మల్ని ఏమంటున్నాడు చూడండి. 18 వచ్చును, భూమిలో పాతేసాడంట. ఆడేం చేయడంట, అసలు చర్చకు వచ్చిన ఏం చేయడంట, ఆడు చేయడు. 19 బహుకాలమైన తర్వాత యజమానుడు తిరిగి వచ్చి దాసుని యొద్ద లెక్కలు అడుగుతాడా? యేసుప్రభు రెండోసారి వస్తాడా? అమ్మా వస్తాడా రెండోసారి? రావడానికి అన్ని సూచనలు జరుగుతున్నాయి ప్రపంచంలో. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, భూకంపాలు, సునామీ వచ్చింది జపాన్లో, మళ్ళీ రష్యాలో. ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు ప్రభు రాకను సూచిస్తున్నాయి. హల్లెలూయా చెప్పండి. అంచె దినములందు అనేకుల్లో ప్రేమ, అందుకే భార్య భర్తల మధ్యన గొడవ. నీ భార్య నీ మాట వింటలేదంటే ప్రభు వచ్చేస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. అక్రమం విస్తరించిన కొలది ప్రేమశాల విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా అక్రమం విస్తరించిన కొలది ప్రేమ చల్లారని కాదు, ఫినిష్ చేసేస్తున్నారు. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారండి? మగవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ మాట్లాడకు, కథం హై. జాగ్రత్తనండి. ఇదంతా అంచె దినాలకి సూచన, అపాయకరమైన దినాలకి సూచన. హల్లెలూయా చెప్పండి. అంటే ప్రభు వస్తున్నాడని త్వరగా. మీకు తెలుసా, గోగు మాగోగు అని యుద్ధం జరుగుతుంది. యువతల రష్యా, యువతల చైనా, 2 కమ్యూనిస్ట్ దేశాలు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ పక్షాన దేవుడు పోరాడతాడు. ఆ తర్వాత అంత్యకాలమందు ఏమండి ఇంకొక యుద్ధం జరుగుతుంది. సైతాన్ గారిని పూర్తిగా బంధిస్తాడు. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడ్డ, అవన్నీ జరుగుతున్నాయి. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ఇవన్నీ బైబిల్లో ప్రవచనాలండి. బైబిల్ కథల పుస్తకం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక ప్రియులరా, ప్రభు త్వరగా వస్తాడు. ఆయన త్వరగా వస్తున్నాడు అనడానికి సూచనలు జరుగుతున్నాయి. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారంట? బహుకాలమైన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి దాసుల యొద్ద లెక్క చూసుకున్నాను. 20 అందుకు అతని యజమానుడు వారిని చూచి స్వామి అంటే 5 వచ్చినప్పుడు పిలిచాడు. బలా నమ్మకమైన అంటే గ్యాప్ లాగా రెఫరెన్స్లు రాయలేదు. ఏమండి? బలా నమ్మకం. రెండోడు పిలిచాడు, 2 సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసురా, కొంచెంలో నమ్మకం ఉంటావు, నువ్వు అనేక విషయాల్లో నిన్ను నియమిస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చింది. ఇంకా వీడు 3వ ఉన్నాడు కదా, 1 ఇచ్చాడు. అది దేవుడు తెలుసు, వీడికి ఎక్కువ ఇస్తే వీడు పాడు చేస్తాడని. హల్లెలూయా చెప్పండి. వాడు 26 వచ్చు. అందుకు అతని యజమానుడు వారిని చూసి సోమరువైన, నేను విత్తన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీకు తెలియనా? ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు ఉన్న వాడికి ఇవ్వండి. కలిగిన ప్రతి వాడికి ఇయుడి, అతని సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి అతని కలిగినదియు మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకొట్టును ఉండునని. హల్లెలూయా చెప్పండి. యజమానుడు వచ్చాడు, లెక్క అడిగాడు. ప్రియులరా, దేవునికి ఇచ్చిన తలాంతులను వాడాలి సంఘంలో. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ వంటలు అయ్యాయి ఈరోజు. నాకు ఎప్పుడు వంటల ధర కనిపించిన వాళ్ళే కనబడుతున్నారు, మిగతా వాళ్ళు కనిపించట్లేదు ఏంటి? మరి వాళ్ళకుంటాయి, మీకు లేదా? హలో, మీకున్న తలాంతు, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను మీరు వాడాలి. హల్లెలూయా చెప్పండి. ఏదో ఒక తలాంతు మీలో పెట్టాడు. చెప్పాను కదా, ఏదో పని చేయాలి. దినేష్ అని ఒక తమ్ముడు, రాకేష్ అని 2 అన్నదమ్ములు ఇక్కడ మల్కాపురం నుంచి వచ్చేవారు మన చర్చికి. ఆ దినేష్ అన్నటువంటి తమ్ముడు చాలా మంచివాడు. ఆయన మన చర్చికి వచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. చర్చికి వస్తే చెప్పులు లైన్గా పెట్టేవాడు. ఆయన బీటెక్ ఇంజనీర్ స్టూడెంట్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కోటేశ్వరులు తెలుసా? బొబ్బుల్లో 20 ఎకరాల స్థలం ఉంది, 20 ఎకరాలు ల్యాండ్ ఉంది వాళ్ళకి. వాళ్ళ అన్నయ్య రాకేష్ షిప్లో ఇంజనీర్, కెప్టెన్ అవుతాడు నెక్స్ట్. ఆయన రైల్వే కాంట్రాక్టర్. చెప్పులు లైన్గా పెడతాడు. ఏ పని ఉంటుందో చూస్తాడు. ఎలా ఎప్పుడు
కళ్ళు అంతరం ఏం చేయాలి. తలాంతులు నువ్వు వాడకపోతే నువ్వు తుప్పట్టేస్తావు. దేవుడు లెక్క అడుగుతాడు, రే ఈయన తీసుకెళ్ళా లోపలేసిండ్రా స్టూపిడ్ ఫెలో, ఇంత సమయం ఇచ్చాను, సంఘానికి వస్తున్నాడు, ఆదివారం ప్రెజెంట్ సార్ అనుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రియులరా, 1 కొరింథీ 12:12 ఏముందో తెలుసా? ఎలాగూ శరీరము ఏకమైనను అనేక అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకమైనను ఒక్క శరీరమైనవో, అలాగే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ సంఘం అంతా కలిస్తే ఒక శరీరం. ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఉదయం లేస్తే ఈ అవయవాలన్నీ పనిచేయాలా లేదా? పనిచేయలేదు చెప్పండి. ఇవి అన్నీ కలిసి పనిచేస్తే ఇక్కడికి వచ్చాం. సంఘంలో మీరు అందరూ అవయవాలు, ఎవరి పని వాళ్ళు చేయాలి. చేసినప్పుడే ఈ శరీరం ఎలాగైతే ఆరోగ్యంగా ఉందో సంఘం కూడా అలాగే క్షేమం ఉంటుంది. సీతంపేటలో చెప్పాను కదా, మా గురువుగారు అని వీడి జార్జి గారు అని ఉండేవారు. ఆయన చర్చిలో ఒక మామగారు ఉండేవారు. ఆ పాస్టర్ గారు ఆదివారం వాక్యం చెప్పాడు. చెప్తే ఆదివారం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తానంటారు, ప్రభా నేను ఏం చేయాలి, ఆయన సంఘంలో పాస్టర్ గారు ఏదో ఒకటి చేయమంటున్నా, ఏడు చేయాలంటే ఆమె ప్రార్థనలో దేవుడు చీపురు గట్ట చూపిస్తున్నాడు. ఆవిడకి ఏడు చూపిస్తున్నాడండి? చీపురు గట్ట. వచ్చే ఆదివారం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను, కానీ ఏం చేయలేదు, ముసలిదాన్ని కదా, ఏం చేయాలో నాకు తెలియదు పాస్టర్ గారు, ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నేను ఏం చేయాలి సంఘానికంటే చీపురు గట్ట చూపిస్తున్నాడు ప్రభు అని చెప్పిందంట. అయితే నువ్వు పని చేయి, ప్రతిరోజు వచ్చి చర్చి శుభ్రం క్లీన్ చేసి వెళ్ళిపోన్నాడు. అది కూడా ఒక పనే. హల్లెలూయా. కొంతమంది ఈ సంఘానికి ఒక చర్చిలో మీటింగ్ జరుగుతుందంట. మీరు ఈ సంఘానికి ఎలా ఉండాలనుకుంటున్నారంటే, ఒకడు అన్నాడు, నేను ఈ సంఘానికి ఇలా పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ ఐరన్ రాడ్లు దీని మీదే ఉంది, మన చర్చ్ అంతా ఆధారపడే ఐరన్ రాడ్లు ఉన్నాయి కదా, అలా ఉండాలనుకుంటున్నానండి సంఘానికి పిల్లర్లాగా. ఇంకొకడు ఎలా ఉండాలి, నేనండి సంఘానికి పైకప్పులాగా ఉండాలండి ఎండ తగలకుండా. ఇంకొకటి ఎలా ఉండాలనుకుంటావు, భీముల్లాగా ఉండాలనుకుంటున్నానండి. ఇంకొకటి అలాగే. ఒకడు మాత్రం లాస్ట్లో, నేను ఈ సంఘానికి ఆ కాలు తుడుచుకుని వస్తుంది కదా ఫుట్ మ్యాట్, అలా ఉండాలనుకుంటున్నానండి, చెత్త అంతా లోపలికి వచ్చేస్తుంది. దేవుడు నిన్ను ఏదో ఒక రూపం ఈ మందిరంలో నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ వల్ల సంఘానికి క్షేమం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది సంఘము. సంఘంలో ఒకడు పాటలు పాడగలడు, ఒకడు ప్రేమ చూపించగలడు, ఒకడు ప్రార్థన చేయగలడు, ఒకడు వాక్యాన్ని బోధించగలడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వారిలో కూడా ప్రయోజకులే. ఆ తలాంతులను మనం వాడాలి ఏదో రకంగా. పాస్టర్ గారు నేనేం చేయాలి, చేసిన తర్వాత మీకు మల్లెపూల దండలు ఇంకే దండలు అండి అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఇక్కడ పొగడతలు మాత్రం చర్చిలో ఉండవు, కానీ దేవుడు వచ్చినప్పుడు నీకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు ఆశపడతారు, డిసప్పాయింట్ అయిపోతారు. ఈ చర్చిలో మీరు ఏదైనా చేసి నన్ను సన్మానించాలి, సాల్వ్ అయ్యాలి, మైకులు అనౌన్స్ చేయాలి, పేర్లు రాయాలి, పేర్లు ప్రకటించాలంటే ఐఎమ్ సారీ, ఎంత సేవ చేస్తాను నాకే వేయట్లేదు. హల్లెలూయా. నాకే వేయట్లేదు, నాకు లేదు, మీకే వస్తుంది. కానీ ఆయన వచ్చినప్పుడు మెప్పు, ఘనత, మహిమ ఈ సర్వ లోకం ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, డేవిడ్ బ్రైనాల్డ్ అన్నటువంటి దైవజనుడు ఏమన్నాడు తెలుసా? తుప్పు పట్టిపోవటం కంటే నీ తలాంతులను అలా దాచేసుకొని తుప్పు పట్టిపోయేదులు అరిగిపోవడం మేలు. దేవునికి ఇచ్చిన తలాంతులు పాట పాడడం అయితే పాట, ప్రార్థన చేయడం అయితే ప్రార్థన. ఈ ఆదివారం చర్చికి రానటువంటి వారు ఉంటారే, వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళు కొంచెం ఫోన్ చేసి, అమ్మా ఏం బాగోలేదా, ఎలా ఉన్నారు అని అడగడం కూడా సేవే. వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరమైతే ప్రార్థన చేయడం కూడా సేవే. కష్టాల్లో బాధలు ఉన్నటువంటి వారిని పలకరించడం కూడా సేవే. తిన్ని ప్లేట్లు ఎత్తడం కూడా సేవే. ఒక వీడియో నాకు వచ్చింది చాలా రోజుల క్రితం. ఒక కలెక్టర్ గారు మీటింగ్లో ఏం చేస్తున్నాడు, కలెక్టర్ గారు మీటింగ్లో ఏం చేస్తున్నాడు తెలుసా?
ఆ సంఘంలో భోజనాలు పెడుతుంటే ఒక బుట్ట తీసుకొచ్చి ఆ తిని ప్లేట్లన్నీ ఆ బుట్టలు వేసి ఆ బుట్టను ఎత్తి మీద పెట్టుకొని దూరంగా వెళ్ళి చెత్త బుట్టలు వేస్తున్నాడు. ఎవరైనా ఇక్కడ ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు? అంటే వాక్యం తెలిసిన వాళ్ళు దేవుని తెలిసిన వాళ్ళు ఉంటారు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ వాక్యం తెలిసిన వాళ్ళు దేవుని తెలిసిన వాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇంత స్క్రీన్ మీద బొమ్మలు వేసి చూపి నేను డ్యాన్స్ చేసి చెప్పిన తలకిందలే చెప్పిన వాళ్ళు బుర్రకెక్కదు. వాళ్ళకు బుర్రలో వాళ్ళ బోధ ఉంటుంది, వాళ్ళ బోధ వేరే. అది వాళ్ళ బోధ వాళ్ళ తత్వం వేరే, అది పనికిరాదు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ మైండ్ సెట్ ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మారు మనసు పొందాలి. ఎందుకు ఆధ్యాత్మికంగా ప్రజలు దిగజారిపోతారు? ఒకటేటండి, బిజీ బిజీ బిజీ, దేవునికి టైం ఇవ్వకూడదు. రెండోది ఏంటండి, నీకున్న తలాంతులు వాడకపోవడం. తూతు మంత్రం, ఉత్తుత్తు మంత్రం అని భక్తి పనికిరాదు. దేవునితో కొంత సమయం గడపాలి, క్వైట్ టైం. తొలిపేసేసుకోండి, కొంత సమయం ప్రభువుకు అప్పగించుకోండి, ఆయన సంధిలో గడపండి. ప్రియులారా, ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, దేవుడు తలంతులు లేకపోయినా, అంటే నీకు టాలెంట్స్ లేకపోయినా పర్లేదు. పాటలు రావా, నాలాగా మాటలు చెప్పడం రాదా, లేకపోతే వంటలు చేయడం రాదా, వడ్డించడం రాదా, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. కానీ ఆసక్తి లేకపోతే మాత్రం దేవుడు, ప్రియులారా జాగ్రత్తనండి, ఈ ఆసక్తి చల్లారిపోయిన ఏ పాపం ఉందో వాటి నుంచి ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుదాం, పశ్చాత్తాపడదాం. ఇప్పుడే ప్రభు సన్నిధిలో మీరు సమాధాన పడితే దేవుడు ఇప్పుడే మళ్ళీ మీరు నేవలెత్తాడు, తన ఆత్మచేత అభిషేకిస్తాడు, తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఉజ్జీవపరుస్తాడు. అలాంటి ఆధ్యాత్మిక స్థితిలో దేవుడు మనల్ని నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఉన్న పాటనే తర్వాత సర్దుకుందరు. ప్రభువా నీకు వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా.